बंद करो भाई, बंद करो। बुलडोजर बंद करो। वास्तु, वास्तु। We want justice. We want justice. We want justice. वास्तु, वास्तु। बंद करो बुलडोजर बंद करो। మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి। बंद करो बुलडोजर बंद करो। మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి। చెయ్యి ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో కంపెనీల నుంచి ఆ నీళ్ళని ఆపేయి, ఆ నీళ్ళు రాకుండా చూడండి, మంచి నీళ్ళు పంపించండి, మేము ఒప్పుకుంటాం. కానీ రాత్రికి వచ్చి రెడ్ మార్క్ చేసిపోయి మేము ఎల్లగొడతామంటే ఏడికి పోతాము? ఏడికి పోవాల వాళ్ళు? ఇప్పుడు అమ్మ చెప్తుంది, నేను ఇక్కడనే పుట్టిన బిడ్డ, నా కొడుకు ఇక్కడ పుట్టిండి 55 ఏళ్ళు అని చెప్తుంది. అంటే 70 ఏళ్ళ నుంచి ఈ సందులనే ఇక్కడ బతికింది. మరి ఇప్పుడు నువ్వు రాత్రికి వెళ్ళిపోమంటే ఎడిపోవాలి? కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే వీళ్ళతో మాట్లాడండి, ఇక్కడ ఉన్న బస్తీ ప్రజలతో కూర్చొని చర్చించండి, మంత్రులు రండి. మొన్నటిదానిగా ఓట్ల కోసం గల్లీలలో తిరిగిన వాళ్ళే కదన్నా, రేవంత్ రెడ్డి అయినా ఇంకో మంత్రి అయినా ఇప్పుడు వచ్చి కూర్చోమంటున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? నేను బంగారం అడుగుతలేరు, నేను ఇంకే ఏదో అడుగుతలేరు, ఏమంటారు? వచ్చి నువ్వు ఇక్కడ వచ్చి మాతో మాట్లాడు, మా బాధ వినుకి. అవ్వ చెప్పింది, ఏమని చెప్పింది అమ్మ? బిడ్డ నేను 70 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటా, 70 సాల్సే ఇద్దరికి జిందవరా అంటుంది. సో ఇక్కడ నుంచి పోతే ఇంకో ఇల్లు కట్టిస్తామని ఒక మన జర్నలిస్ట్ మిత్రుడు అడిగిండు. కానీ అక్కడ పని చేయరు కదా బిడ్డ నాకు అంటుంది. ఇక్కడే నాకు పని దొరుకుతుంది, ఇక్కడనే ఇల్లు కట్టి పెద్ద 70 60 అంతస్తులు కట్టించి మమ్మల్ని అందరూ అలా పెట్టు, నీకు కావాల్సింది నువ్వు సుందరీకరణ చేసుకో. కానీ నువ్వు ఇక్కడి నుంచి రాత్రి మమ్మల్ని పంపామంటే మేము పోము. ఎందుకు పోమంటే మా బతుకు ఉంది మూసి పక్కన, మా జీవన విధానం ఉంది, మా జీవితాలు ఉంది. ముద్ద అన్నం దొరికేది కూడా మాకు ఇక్కడనే. ఈ ముద్ద అన్నం వదిలిపెట్టిపోతే ఎక్కడనో నువ్వు 4 సిటీలు వస్తావు. అమ్మ కొడుకులు ఇళ్ళల్లో పని చేస్తారు, కోడళ్ళు ఇళ్ళల్లో పని చేస్తారు. ఆడ ఎవరి ఇళ్ళల్లో పోయి పని చేయాలి? ఎవరి ఇళ్ళ పని చేస్తే ఇక్కడ పని పెట్టుకుంటారు, ఇక్కడ 10 ఇళ్ళల్లో పని చేసి వాళ్ళు బతుకుతున్నారు. సో ఒక గౌరవంగా. కాబట్టి స్పష్టంగా బస్తీ సంఘాలు చేసి ఒకటే డిమాండ్ చేస్తుంది, ఏమంటుందంటే ఇక్కడ ప్రజలతో మాట్లాడండి, ఇక్కడ ప్రజలతో చర్చించండి, ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం మాట్లాడి నిర్ణయం తీసుకుందాము. మేము బాగుండాలి. ప్రభుత్వం అంటే ఎవరన్నా? మనమే కదా, మన కోసమే కదా ప్రభుత్వం ఉన్నది, మన బాగు కోసమే కదా, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, మన ఆరోగ్యాలు బాగు చేయడం కోసమే కదా ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం వచ్చి ఈ ప్రజలతో మాట్లాడమంటే ఇబ్బంది ఏముంది? మనం ఓట్లు గెలిపించినాం కదా, వేసి గెలిపించారు కదా, ఈ ప్రజలే గెలిపించారు కదా, ఈ ప్రజలు ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చి కూర్చొని మాట్లాడమంటుండ్రు. ఇది డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ తల్లుల తరపు నుంచి, ఈ బిడ్డల తరపు నుంచి, ఇక్కడ ఉన్న ఇళ్ళ తరపు నుంచి. అంతే తప్పించి వేరేది ఏం లేదు. ఇక్కడ ప్రజలతో చర్చించాలి, మాట్లాడాలి. 2013 భూసేకరణ చట్టం ఇదే కాంగ్రెస్ పార్టీ తెచ్చింది దేశంలో. ఆ చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం.